దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదని మాల సంఘం నాయకులు కొండా కుమార్ తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ అధికారులు గాని దేవాదాయ శాఖ అధికారులు గాని ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో వేయకుండా శిలాఫలకంపై పేరు లేకుండా ఒక దళిత ఎంపీని అవమానపరచడం జరిగిందని, ఇంతకు ముందు కూడా ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో జరిగిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎంపీ ఫోటో పెట్టకుండా అవమానపరచడం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు మరోమారు జరగకుండా అధికారులు చూసుకోవాలని, లేదంటే మాల సంఘం ఆధ్వర్యంలో అధికారులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా జీఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలాఫలకంలో పెట్టడం మర్చిపోయారు. ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం, ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జీఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అది కావలసుకొని చేసిన కాకతీయంగా జరిగిందా తెలియదు, కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాల సంఘం ఆధ్వర్యంలో తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు గడ్డం నారాయణ, కడమండ శ్రీహరి, ఎరుకల లింగమూర్తి, అందుగుల లింగయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, చీమల తిరుపతి, పసుల బాపు తదితరులు పాల్గొన్నారు.